దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభ జననం 40 ఏండ్ల పవిత్ర జీవితం, ఆదర్శం, కరుణ, ప్రేమ, శాంతి, మానవతకు మార్గదర్శి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ జననం 40 ఏళ్ల పవిత్ర జీవితం, శుభజననం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో షిఅబే బనీ హాషిం అనే చోట ఫీల్ సంఘటన జరిగిన మొదటి సంవత్సరం రబీవుల్ అవ్వల్ మాసం 9వ తారీఖున సోమవారం పూర్వ సంధ్యా సమయాన జన్మించారు. అప్పుడు నౌషీర్వాన్ పట్టాభిషేకమై 40 సంవత్సరం నడుస్తుంది. క్రీస్తు శకం ఏప్రిల్ నెల 20 లేదా 21వ తేదీ 571వ సంవత్సరం. అది అల్లమా ముహమ్మద్ సులైమాన్ మన్సూర్ ఫూరి రహ్మతుల్లాహి మరియు మహమూద్ ఫాషా ఫల్కి పరిశోధన. ఇది ఇబ్నే సఅద్ ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాతృమూర్తి ఆమినా ఇలా చెప్పారని ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించినప్పుడు నా శరీరము నుండి ఓ జ్యోతిర్మయ కాంతి బయటకు వచ్చింది. దీని ఫలితంగా సిరియా మహాళ్ళు వెలిగిపోయాయి. ఇమామే అహ్మద్ ఈ విషయానికే సంబంధించిన ఓ ఉల్లేఖనాన్ని హజరత్ ఆరియాజ్ బిన్ షారియా చెప్పినట్లు తన గ్రంథంలో ఉటంకించారు. కొన్ని ఉల్లేఖనాలలో జనన సమయానికి కొన్ని సంఘటనలు దైవ దౌత్యపు ముందస్తు సూచనలుగా చెప్పడం జరిగింది. అంటే కిస్రా దర్బారులోని 14 స్తంభాలు పడిపోయాయి. అగ్ని ఆరాధకులైన మజూష్ల అగ్నిగుండం చల్లారిపోయింది. సావా సముద్రం ఎండిపోయింది. చుట్టుపట్ల గల చర్చీలు పడిపోయాయి. ఇది బైహకీ ప్రవచనం. అయితే ముహమ్మద్ గజాలీ ఇది సరైనదని ఒప్పుకోరు. జననం తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాతృమూర్తి ఈ శుభవార్తను అబ్దుల్ ముతల్లిబ్కు చేరవేశారు. ఆనంద పరవశులై పరుగున అక్కడికి వచ్చారు. ఆయన శిశువును కాబా గృహంలోనికి తీసుకుని వెళ్ళి అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థించారు. ఆ శిశువు పేరు ముహమ్మద్ అని పెట్టారు. ఈ పేరు అరేబియాలో చలామణిలో ఉన్న పేరు కాదు. అప్పట్లో అరబ్ సాంప్రదాయ ప్రకారం 7వ రోజు ఖత్నా సుంతి చేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తల్లి తరువాత అందరికంటే ముందు అబూ లహబ్ బానిసరాలు సూబియా పాలు పట్టింది. అప్పుడు ఆమెకు మష్రూ అనే పాలు త్రాగే తనయుడున్నాడు. సూబియా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే పూర్వం అబ్దుల్ ముతల్లిబ్ కుమారుడు హంజాకు కూడా పాలు పట్టింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఈమె అబూ సల్మా బిన్ అబ్దుల్ అసద్ మఖ్జూమీకి కూడా పాలు పట్టింది. బనీ షహాద్ తెగలో అరేబియా ప్రజల సాంప్రదాయం ప్రకారం వారు తమ పిల్లలను నగర వాతావరణానికి దూరంగా రోగాల నుండి రక్షణ కోసం పాలు పట్టే బద్వీ స్త్రీలకు, పల్లె స్త్రీలకు అప్పజెప్పేవారు. అదే కాదు, పల్లె వాతావరణంలో పెరగడం వల్ల వారి శరీరం దృఢంగా, సౌష్ఠవంగా మారాలని, పైపెచ్చు చిన్నప్పటి నుండే స్వచ్ఛమైన అరబీ ఉచ్చారణ నేర్చుకోవాలని కోరేవారు. ఈ సాంప్రదాయం ప్రకారమే అబ్దుల్ ముతల్లిబ్ పాలు పట్టే దాయాను వెదకనారంభించారు. ఇలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ జునైబ్ కుమార్తె అయిన హలీమాకు అప్పజెప్పడం జరిగింది. ఈమె బనీ సఅద్ బిన్ బకర్ తెగకు చెందిన మహిళ. ఈమె భర్త పేరు హారిస్ బిన్ అబ్దుల్ ఉజ్జా, అబూ కబ్సా పేరును పిలువబడేవాడు. ఈయన కూడా బనీ సఅద్ తెగలోని వ్యక్తే. తల్లిపాలు త్రాగే విషయంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సోదరులైన హారిస్ సంతానం వీరు: 1 అబ్దుల్లా, 2 అనీషా, 3 హజాఫా లేక జజామా. ఈమెకే షైమా అనే బిరుదు కూడా ఉంది. ఈ పేరునే ఆమె బాగా గుర్తింపబడేది. ఈ అమ్మాయి
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎత్తుకుని ఆడించేది. వీరే కాకుండా అబ్దుల్ ముతల్లిబ్ కుమారుడైన హారిష్ తనయుడు అబూ సుఫియాన్, ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తండ్రి కుమారుడు కూడా. హలీమా పాలు త్రాగడం వలన ఈయన సల్లల్లాహు అలైహి వసల్లంకు సోదరుడే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పినతండ్రి హజరత్ హంజా బిన్ అబ్దుల్ ముతల్లిబ్ కూడా చిన్నప్పుడు బనూ సహాద్ తెగకు చెందిన ఓ మహిళకు పాలు పట్టే విషయమే అప్పచెప్పబడిన వారే. ఈ మహిళ కూడా ఓ రోజున హలీమా ఒడిలో ఉన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎత్తుకొని పాలు పట్టేసింది. ఇలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ హంజాకు రెండు వైపుల నుండి సోదరుడవుతారు. ఒకటి సూబియా మాధ్యమంగా, రెండు బనూ సహాద్కు చెందిన ఈ మహిళ మాధ్యమముగా. పాలు పట్టే కాలంలో హజరత్ హలీమా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వలన కలిగిన శుభాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైనారు. హజరత్ హలీమా ఇలా చెప్పారని ఇబ్నే ఇష్హాక్ ఉల్లేఖించారు. నేను నా భర్త వెంట పాలు త్రాగే కుమారుని ఎత్తుకుని బనూ సహాద్కు చెందిన కొందరు స్త్రీలతో ఊరిని వదిలి పాలు త్రాగే పిల్లలను వెతుకుతూ బయలుదేరాము. అది కరువు కాలం. కరువు వల్ల ఎవరి వద్ద ఏమీ మిగల్లేదు. నేను నా తెల్ల కంచరగాడిదను ఎక్కి ఉన్నాను. వెంట ఓ ఒంటె కూడా ఉంది, కానీ అది ఓ చుక్క పాలు ఇస్తే ఒట్టు. ఇటు ఆకలికి నా పిల్లవాడు ఏడవడం వల్ల రాత్రి వేళల్లో మాకు నిద్ర కూడా కరువైంది. నా వక్షస్థలంలోనూ పాలు చుక్కలేదు. ఒంటె పాలిచ్చేది కాదు. మేము వర్షం కోసం ఎదురు చూస్తున్న రోజులవి. నేను నా కంచరగాడును ఎక్కి బయలుదేరగా అది బలహీనంగా బక్కచిక్కి ఉండడం వలన అడుగులో అడుగు వేసుకుంటూ నీరసంగా నడవడం వలన మా బిడారం వాళ్ళందరికీ చిరాకు కలుగుతుంది. ఎట్టకేలకు మేము పాలు త్రాగే పిల్లలను వెతుకుతూ మక్కా చేరాము. మాలో ప్రతి ఒక్కరూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపడం కూడా జరిగింది. అయితే ఆయన ఓ అనాథ బాలుడని తెలియగానే మేము ఆ పిల్లవానికి తండ్రి లేనందున తగిన ప్రతిఫలం లభించదనే ఉద్దేశంతో నిరాకరించి వెళ్ళిపోయాం. ఈ పిల్లవాడు అనాథ, వితంతు అయిన ఈ బాలుని తల్లి గాని తాత గాని మనకేమిస్తాడు అని అనుకున్నాం. ఈ కారణం వల్లనే మాలో ఎవరూ ఈ బాలుని తీసుకోవడానికి ముందుకు రాలేదు. నా వెంట వచ్చిన స్త్రీలందరికీ ఎవరో ఒక పిల్లవాడు లభించాడు. కేవలం నాకే లభించలేదు. తిరుగు ప్రయాణం చేసే సమయం రాగానే నేను నా భర్తతో, దైవ సాక్షి ఇదేం బాగోలేదు. నా స్నేహితురాళ్ళందరూ పిల్లలను ఎత్తుకుంటే పిల్లవాడు లేకుండా నేనెలా తిరిగి వెళ్ళేది? వెళ్ళి ఆ పిల్లవాడినే తీసుకువస్తానని చెప్పాను. పర్వాలేదు, బహుశా అల్లా ఇందులోనే మనకు శుభం కలిగించవచ్చని ధైర్యం చెప్పాడాయన. నేను వెళ్ళి ఆ అనాథ బాలుణ్ణే ఎత్తుకున్నాను. కేవలం మరే బాలుడు లభించకపోవడమే దానికి కారణం. హజరత్ హలీమా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు. పిల్లవాడిని తీసుకుని తిరిగి నా గుడారంలోనికి వచ్చి నా ఒళ్ళో పడుకోపెట్టుకోగానే నా పాలిండ్లు పాలుతో నిండిపోయాయి. అతను కడుపారా పాలు త్రాగాడు. ఆ తర్వాత అతని సోదరుడు కూడా కడుపారా పాలు త్రాగాడు. ఆ తర్వాత మేము ఆదమరిచి నిద్రపోయాము. అంతకు మునుపు మేము ఎప్పుడూ మా పిల్లవానితో పాటు నిద్రించేవారమే కాదు. ఇటు నా భర్త ఒంటె పాలు పితకడానికి వెళ్ళగా దాని పొదుగు పాలతో నిండుగా ఉంది. ఆయన పితికిన పాలను మేము కడుపు నిండా త్రాగాం. ఎంతో హాయిగా రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే నా భర్త హలీమా, దైవ సాక్షి, నీవు ఓ శుభం గల ఆత్మను పొందావు అని అన్నాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నప్పుడు హలీమా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అంటారు. మా బిడారం బయలుదేరింది. నేను నా బలహీనమైన కంచరగాడిద నెక్కి కూర్చున్నాను. ఆ పిల్లవాడు కూడా నా ఒడిలోనే ఉన్నాడు. అయితే దైవ సాక్షిగా చెబుతున్నాను, ఆ గాడిద బిడారం మొత్తాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోయింది. మరే గాడిద కూడా దాని గమనాన్ని అందుకోలేకపోయింది. ఇది చూసిన నా స్నేహితురాళ్ళు నన్ను పిలుస్తూ, ఓ అబూ జునైబ్ కూతురా, ఇదేమిటి? మమ్మల్ని కూడా కాస్త చూడు. నీవు మా వెంట వచ్చేటప్పుడు ఎక్కి వచ్చిన కంచరగాడిదేగా ఇది అని అరిచారు. అవునవును, దైవ సాక్షి, ఇది ఆ కంచరగాడిదే సుమా. దీనికి ఏదో ప్రత్యేకత ఏర్పడిందమ్మా అని బదులిచ్చాను నేను.
బనూ సహద్ తెగ నివాస ప్రదేశంలోని మా ఇండ్లకు మేము చేరుకున్నాం. ఆ కాలంలో మా ప్రాంతం అంతటి కరువు ప్రాంతం ఈ భూమిపై మరొకటి ఉందన్న విషయం మాకైతే తెలియదు. కానీ మేము తిరిగి వచ్చిన తరువాత నా మేకలు మేత కోసం బయటకు వెడితే కడుపు నిండా మేసి నిండు పొదుగులతో తిరిగి వచ్చావి. ఆ పాలను బ్రతికి మేము త్రాగేవాళ్ళం. ఆ కాలంలో ఏ వ్యక్తికి ఒక చుక్క పాలు లభించేవి కాదు. వారి పశువులు పొదుగులు ఎండిపోయి చుక్క పాలు కూడా లేకుండా ఉండేవి. చివరికి మా జాతి ప్రజలు తమ పశువు కాపరులతో, మూర్ఖుల్లారా, అబూ జునైబ్ కూతురు కాపరి పశువుల్ని ఎక్కడ మేపుతున్నాడో అక్కడికే మీరు కూడా తీసుకుని వెళ్ళి మేపండని చెప్పి మరీ పంపేవారు. అయినా వారి మేకలు అర్ధాకలితోనే తిరిగి వచ్చేవి. వాటి పొదుగుల్లో చుక్క పాలు కూడా ఉండేవి కావు. నా మేకలు మాత్రం నిండిన పొదుగులతో ఇంటికి వచ్చేవి. ఇలా మేము అల్లాహ్ తరపున క్రమం తప్పకుండా శుభాల వృద్ధే జరుగుతున్నట్లు గమనిస్తూ పోయాం. బాలునికి 2 ఏండ్ల ప్రాయం వచ్చింది. పాలు పట్టడం మానేశాం. 2 ఏళ్ళు పూర్తి అయ్యే లోపల ఈ బాలుడు ఇతర బాలుల కంటే శారీరకంగా దృఢంగా అంగసౌష్ఠముతో పెరిగిపోయాడు. ఆ తర్వాత అతన్ని మేము అతని తల్లి వద్దకు తీసుకువెళ్ళాం. అయితే మేము అనుభవిస్తున్న శుభాలను దృష్టిలో ఉంచుకొని అతను మా వద్దనే ఉండాలని అభిలాష మాలో పుట్టుకు వచ్చింది. అందుకని మేము అతని తల్లితో మాట్లాడాం. అమ్మా, ఈ పిల్లవాణ్ణి ఇంకొంత ఆరోగ్యవంతుడు, మరింత శారీరక దారుఢ్యం వచ్చే వరకు మా దగ్గరనే ఎందుకుంచరు? మక్కాలోని వ్యాధుల గురించి మాకు భయంగా ఉంది అని వేడుకున్నాం. మా ప్రోద్బలంపై ఆమె తిరిగి పిల్లవాణ్ణి మా వెంట పంపడానికి ఇష్టపడి పంపించేశారు. షక్కే సదర్, వక్షస్థలం చీల్చే సంఘటన. ఇలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాలు త్రాగే గడువు పూర్తి అయిన తరువాత కూడా బనూ సఅద్ తెగలోనే ఉండిపోయారు. చివరికి ఆయన జన్మించిన 4వ లేదా 5వ ఏట షక్కే సద్ర్, వక్షస్థలం చీల్చే సంఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు హజరత్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించినట్లుగా సహీ ముస్లిం గ్రంథంలో ఇలా ఉన్నాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చినప్పుడు ఆయన పిల్లలతో ఆడుకుంటున్నారు. హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం ఆయన్ను పట్టుకుని కింద పడవేశారు. వక్షస్థలాన్ని చీల్చి గుండెకాయను బయటకు లాగారు. ఆ తరువాత గుండె నుండి ఓ భాగాన్ని తీసి ఇది నీలోని శైతాన్ స్థావరం అని చెప్పారు. ఆ తర్వాత ఓ పళ్ళెంలో ఉంచి జంజం నీటితో శుభ్రపరిచారు. దాన్ని సరిచేసి దాని స్థానంలో పెట్టి వెళ్ళిపోయారు. ఇది చూసిన మిగిలిన పిల్లలంతా దాయా అలీమా వద్దకు పరుగున వెళ్ళి ముహమ్మద్ హత్యకు గురయ్యారని చెప్పారు. ఆ ఇంటి వారంతా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖ కవళికలు మారిపోయి ఉన్నాయి. మాతృమూర్తి మమతానురాగాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ సంఘటన జరిగిన పిదప హలీమా రజియల్లాహు అన్హా ప్రమాదాన్ని శంకించారు. ఆమె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని మాతృమూర్తికి అప్పజెప్పి వచ్చేశారు. ఆయన 6 ఏళ్ల వరకు మాతృ మమతానురాగాల్లోనే పెరిగి పెద్దయ్యారు. హజరత్ ఆమినాకు యస్రిబ్లో ఖననం అయి ఉన్న తన భర్త సమాధిని చూసి రావాలనే కోరిక కలిగింది. తన అనాథ తనయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సేవకురాలు ఉమ్మే ఐమన్ వెంట పెట్టుకుని సంరక్షకుడైన అబ్దుల్ ముతల్లిబ్ వెంట దాదాపు 500 కిలోమీటర్ల దూరాన ఉన్న మదీనాకు బయలుదేరారు. అక్కడ ఓ నెల రోజులు ఉండి వెనుదిరిగారు. కానీ ప్రయాణ ప్రారంభంలోనే కొంత దూరం వచ్చిన తర్వాత వ్యాధిగ్రస్తులైపోయారు. ఈ వ్యాధి బాగా ముదిరిపోయి మక్కా మరియు మదీనాకు నడుమ గల ఓ ప్రదేశం అబ్వా చేరగానే ఆమె మరణించారు. తాతగారి కారుణ్య ఛాయలో వృద్ధులైన అబ్దుల్ ముతల్లిబ్ తన మనువణ్ణి వెంటబెట్టుకుని మక్కాకు వచ్చారు. ఆయన హృదయం తన అనాథ మనమడి మమతానురాగాలతో నిండి పరితపిస్తోంది. కారణం కోడలి మరణం మరో క్రొత్త విఘాతము. ఇది పాత గాయాన్ని తిరిగి తోడిన సంఘటన. అబ్దుల్ ముతల్లిబ్ భావోద్రేకాల్లో తన మనుముని ఎడల గల తపన, హృదయ స్పందన ఆయన సొంత కుమారుల ఎడల కూడా కానవచ్చేదే కాదు.
విధి ఆ బాలుని ఏకాంతపు ఎడారిలో తెచ్చి నిలబెట్టిన తీరును చూసి అబ్దుల్ ముతల్లిబ్ తల్లడిల్లిపోయారు. బాలుణ్ణి ఎటూ కాకుండా చేయడానికి ఆయన సిద్ధపడలేదు. తన సంతానం కంటే ప్రేమిస్తూ పెద్దవారిని గౌరవించినట్లు ఆయన గౌరవించేవారు. ఇబ్నే హషం కథనం ప్రకారం అబ్దుల్ ముతల్లిబ్ కోసం కాబాగృహం నీడన పరుపు వేసి కుమారులంతా దాని చుట్టూ క్రింద కూర్చునేవారు. అబ్దుల్ ముతల్లిబ్ వచ్చి ఆ పరుపుపై కూర్చునేవారు. ఆయన గౌరవార్థం ఏ కుమారుడు ఆ పరుపు దగ్గరకు కూడా పోయేవాడు కాదు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి ఆ పరుపుపైనే కూర్చునేవారు. ఆయన ఇంకా చిన్నపిల్లవాడే. పినతండ్రులు ఆయన్ను పరుపుపై నుండి కిందకి తెచ్చి కూర్చోబెట్టేవారు. అలా చేస్తూ ఉండగా అబ్దుల్ ముతల్లిబ్ కుమారుల్ని ఉద్దేశించి, నా ఈ కుమారుని వదిలేయండి, దైవ సాక్షి ఈయన ఘనతే వేరు అంటూ తిరిగి పిల్లవాడిని ఎత్తుకుని తన దగ్గర కూర్చుండబెట్టుకుని వీపు తట్టేవారు. అతని చేష్టలు చూసి ఆనందపడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వయసు ఇంకా 8 సంవత్సరాల 2 నెలల 10 రోజులైందో లేదో అబ్దుల్ ముతల్లిబ్ సానుభూతి ఛాయి కూడా ఆయనకు దూరమైపోయింది. అబ్దుల్ ముతల్లిబ్ మక్కాలో మరణించారు. మరణానికి ముందు ఆయన ప్రవక్త పినతండ్రి అయిన అబూ తాలిబ్కు ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి అబ్దుల్లా సొంత సోదరుడు. సంరక్షణ బాధ్యతలను స్వీకరించమని అప్పచెప్పడం జరిగింది. పినతండ్రి ప్రేమ ఛాయలో అబూ తాలిబ్ తన సోదర కుమారుని సంరక్షణ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఆయన్ను తన కుమారులా చూసుకున్నారు. మరీ చెప్పాలంటే అంతకు మిన్నగానే చూసుకున్నారు. ఆయన ఎడల ఎంతో గౌరవంగా మెలుగుతూ 40 ఏండ్ల కంటే అధిక కాలం వరకు ఆయనకు అండదండగా నిలిచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయమై చెలరేగిన శత్రుత్వం, మిత్రత్వం వివరాల సందర్భానుసారం రాబోతున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాధ్యమంగా వర్షం గురించి వేడుకోలు. జహలిమా బిన్ అర్ఫతా ఉల్లేఖనాన్ని ఇబ్నే అషాకర్ పొందుపరిచిన విధం ఇలా ఉంది. జహలిమా ఇలా ఉల్లేఖించారు: నేను మక్కా నగరానికి వచ్చినప్పుడు ప్రజలు కరువుతో పీడించబడుతున్నారు. ఖురైషులు అబూ తాలిబ్తో, అబూ తాలిబ్, మన నగరం కరువు కోరల్లో చిక్కుకుని ఉంది. చిన్న పెద్ద అందరూ పస్తులుంటున్నారు. పదండి వర్షం గురించి ప్రార్థిద్దాం అని అన్నారు. అబూ తాలిబ్ ఓ పిల్లవాడిని వెంట తీసుకుని బయలుదేరారు. పిల్లవాడు అప్పుడే మబ్బు వదిలిన సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. ఆ బాలుని చుట్టూ ఇతర బాలురు కూడా ఉన్నారు. అబూ తాలిబ్ ఆ బాలుని చేయి పట్టుకుని కాబాగృహం వద్దకు వెళ్ళారు. అతని వీపును కాబాగృహానికి ఆనించి వ్రేలు పట్టుకుని నిలబడ్డారు. అప్పుడు ఆకాశంలో ఓ మబ్బు తునక మచ్చుకైనా కనబడలేదు. కానీ చూస్తూ ఉండగానే అన్ని వైపుల నుండి మేఘాలు క్రమ్ముకోనారంభించాయి. కురిసిన కుంభవృష్టికి ఆ లోయలో వరదలు వచ్చాయి. నగరం కొండ కోళ్ళన్నీ జలమయమైపోయాయి. ఆ తరువాత ఓ సందర్భంగా అబూ తాలిబ్ ఈ సంఘటన గురించి చెబుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పొగిడారు: ఆయన అందగాడు, ఆయన ముఖార విందం ద్వారా వర్షాన్ని కోరుకోవడం జరిగింది. అనాథల ఆశ్రయం, వితంతువుల సంరక్షకుడాయన. క్రైస్తవ సన్యాసి బుహైరా అనుమానాస్పద ప్రామాణికతల గల కొన్ని ఉల్లేఖనాల ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వయసు 12 ఏళ్ళు. మరో వివరణాత్మక ఉల్లేఖనం ప్రకారం 12 ఏళ్ల 2 నెలల 10 రోజులకు చేరినప్పుడు అబూ తాలిబ్ ఆయనను వెంట పెట్టుకుని సిరియాకు వ్యాపార రీత్యా ప్రయాణానికి బయలుదేరి బస్రా చేరారు. బస్రా సిరియా ప్రదేశానికి చెందిన హూరాన్కు రాజధానిగా ఉండేది. రోమనులు ఆక్రమించుకున్న అరేబియా ద్వీపకల్ప ప్రాంతాలకు రాజధాని అది. ఆ నగరంలో బొహైరా అనే బిరుదుతో పిలువబడే జర్జీస్ అనే పేరుగల ఒక క్రైస్తవ సన్యాసి ఉండేవాడు. బిడారం అక్కడ విడిది చేయగానే ఆ సన్యాసి తన చర్చి నుండి బయలుదేరి వారి వద్దకు వచ్చాడు. వారినందరినీ భోజనాలకు ఆహ్వానించాడు. ఇంతకు మునుపెన్నడూ ఈ సన్యాసి బయటకు వచ్చేవాడు కాదు. అతను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన గుణగణాలను చూసి గుర్తుపట్టారు. ఆయన చేయపట్టుకుని, ఈయన విశ్వనాయకుడు, అల్లాహ్ ఈయన్ను కారుణ్యమూర్తిగా చేసి పంపిస్తాడు అని అన్నాడు. దానికి అబూ తాలిబు,
నీకు ఇదంతా ఎలా తెలుసు అని అడగగా ఆ సన్యాసి, మీరు ఈ లోయలో అడుగు పెట్టగానే ఇక్కడి ఏ చెట్టు ఏ రాయి ఆయనకు సాష్టాంగ పడకుండా లేదు. ఈ వస్తువులు ఓ ప్రవక్త తప్ప మరే దాని ఎదుట సాష్టాంగపడవు. అదే కాదు, నేను ఈయనను ప్రవక్త గుర్తు ద్వారా కనుగొన్నాను. ఈ గుర్తు వీపుపై మెడ క్రింద ఉన్న మెత్తటి ఎముకపై యాపిల్ ఆకారంలో ఉంది. ఇది మా గ్రంథాల్లో ఉన్న విషయం అని చెప్పాడు. ఆ తర్వాత బుహైరా సన్యాసి అబూ తాలిబును ఉద్దేశించి, వెంటనే ఈయన్ను వెనక్కి పంపించేయండి, సిరియాకు తీసుకుని వెళ్ళకండి, అక్కడ యూదుల ద్వారా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పగా అబూ తాలిబ్ కొందరు బానిసల వెంట ఆయన్ను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మక్కాకు పంపించేశారు. ఫుజార్ యుద్ధం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 15 ఏండ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఫుజార్ యుద్ధం సంభవించింది. ఇది ఖురైష్ వారి మిత్రులు బను కనానాకు ఖైస్ ఐలాన్కు నడుమ జరిగిన యుద్ధం. ఖురైష్ కనానాల సైన్యాధ్యక్షుడు హరబ్ బిన్ ఉమయ్య. ఇతను తన వయసు గౌరవరీత్యా ఖురైష్ మరియు కనాన్ల దృష్టి పెట్టాడు. యుద్ధంలో మొదట ఖైస్ తెగకే ఆధిక్యత లభించినప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి కనానా సైన్యమే ఆధిక్యత సంపాదించింది. ఈ యుద్ధాన్ని ఫుజారా యుద్ధం అనడానికి కారణం ఏమిటంటే ఇది హరం దైవగృహం దగ్గర నిషిద్ధ మాసాల్లో జరిగిన యుద్ధం. ఈ రెంటి గౌరవాన్ని మంటగలిపిన యుద్ధం. ఈ యుద్ధంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా పాల్గొన్నారు. ఆయన ఆ యుద్ధంలో తన పినతండ్రులకు అంబులను అందించారు. ఇల్ఫుల్ ఫుజూల్. ఈ యుద్ధం జరిగిన అనంతరం ఓ నిషిద్ధ మాసం జిఖాదాలో హిల్ఫుల్ ఫుజూల్ అనే ఒప్పందం ఒకటి జరిగింది. కొన్ని ఖురైషి తెగలు అంటే బనీ హాషిమ, బనీ ముతల్లిబ్, బనీ అషద్ బిన్ అబ్దుల్ ఉజ్జా, బనీ జహ్రా బిన్ కిలాబ్ మరియు బనీ ఖైమ్ బిన్ ముర్రాలు దీన్ని నిర్వహించాయి. వీరంతా అబ్దుల్లా బిన్ జుద్ ఆన్ తైమీ ఇంట చేరారు. వయసులోనూ గౌరవములోనూ అతను అందరికంటే మిన్న కావడం అందుకు కారణం. అందరూ ఓ మాట మీద నిలబడి మక్కాలో ఏ పీడితుడు కనబడినా అతడు మక్కావాసి అయినా కాకపోయినా సరే కలిసికట్టుగా అతనికి సహాయం చేద్దామని, అతని హక్కును అతనికి ఇప్పిద్దామని ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ సభలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఉన్నారు. దైవ దౌత్య బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తూ ఉండేవారు, నేను అబ్దుల్లా బిన్ జుద్ ఆన్ ఇంట జరిగిన ఒప్పందంలో చేరి ఉన్నవాణ్ణి. దానికి బదులు నాకు ఎర్ర వంటెలు కూడా నచ్చవు. ఒకవేళ ఇస్లాం కాలంలో నన్ను ఓ ఒప్పందం కోసం పిలిస్తే తప్పక వెళ్ళేవాణ్ణి. తెగల దురభిమానానికి ఈ ఒప్పందం గొడ్డలిపెట్టు అయింది. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే జుబైర్ తెగకు చెందిన ఒక వ్యక్తి వర్తక సామగ్రి విక్రయించడానికి మక్కా వచ్చాడు. ఆస్ బిన్ వాయిలో అనే వ్యక్తి ఆ సరుకును కొన్నాడు, కానీ ధర చెల్లించలేదు. అతను తన తెగ మిత్రులైన అబ్దుద్దార్, మగ్జూమ్, జమాహ్, సహం మరియు అద్దీ తెగల సర్దారుల సహాయాన్ని అర్థించగా వారు ఏమాత్రము శ్రద్ధ తీసుకోలేదు. అప్పుడు ఆ వ్యక్తి అబూ ఖైస్ కొండపైకెక్కి బిగ్గరగా కొన్ని పద్యపాదాల్ని చదివాడు. ఆ పద్యపాదాల్లో తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టాడు. అది విన్న జుబైర్ బిన్ అబ్దుల్ ముతల్లిబ్, ఈ వ్యక్తి ఇంత నిస్సహాయుడెలా అయ్యాడు అని బాధపడుతూ పైన పేర్కొన్న ఖురైష్ తెగలన్నిటినీ ఓ చోట చేర్చడం జరిగింది. మొదట ఒప్పందం చేసుకుని ఆ తరువాత ఆస్బిన్ వాయిల్ నుండి ఆ వ్యక్తికి రావాల్సిన హక్కును ఇప్పించడం జరిగింది. శ్రామిక జీవితం. యుక్త వయసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు నిర్ణీతమైన పని అంటూ ఏదీ లేదు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మేకలు కాసేవారని అనేక ఉల్లేఖనాలు చెబుతున్నాయి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట బనీ షహద్ మేకల్ని కాశారు. మక్కాలోను మక్కా వాసుల మేకల్ని కొన్ని కీరాత్ల కూలీపై కాసేవారు. 25 ఏండ్ల వయసు రాగానే హజరత్ ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా సరుకును తీసుకొని వ్యాపారార్థం సిరియాకు వెళ్ళారు.
ఇబ్నే ఇషాక్ కథనం ప్రకారం ఖౌలీద్ కుమార్తె ఖతీజా రజల్లాన్హా ఓ గౌరవనీయమైన ధనవంతురాలైన మహిళ. తన సరుకును భాగస్వామ్య ప్రాతిపదికపై కొందరికిచ్చి వ్యాపారం చేయడానికి పంపించేవారు. ఖురైష్ తెగ ప్రజల వృత్తి పూర్తిగా వ్యాపారమే. ఆమెకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సత్యసంధత, అమానతు భావం, నీతి నిజాయితీల గురించి తెలియగా తన బానిస మైసరా వెంట సిరియా వెళ్ళి తన సరుకును అమ్మమని, ఇతర వ్యాపారులకు ఇచ్చే ప్రతిఫలం కంటే అధికంగా ముట్ట చెబుతానని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కబురు పంపారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె ఈ కోరికను మన్నించి ఆమె సరుకు తీసుకుని బానిస మైసరా వెంట సిరియాకు వెళ్ళారు. హజరత్ ఖదీజా రజల్లాన్హాతో వివాహం. సిరియాలో వ్యాపారం చేసి తిరిగి వచ్చారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఖదీజా రజల్లాహు తఆలా తన వ్యాపారంలో జరిగిన అభివృద్ధిని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నిజాయితీని చూసి ముగ్ధురాలై తన బానిస మైసరా ద్వారా విషయాన్ని తెలుసుకున్నారు. మైసరా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నిజాయితీని, ఉన్నత గుణగణాలను, సందర్భోచితంగా తీసుకున్న నిర్ణయాలను ఏకరవు పెట్టినప్పుడు ఖదీజా రజల్లాహు తఆలా తాను పోగొట్టుకున్న ఆణిముత్యం తిరిగి లభ్యం అయినట్లు సంబరపడిపోయారు. అంతకు పూర్వం గొప్ప గొప్ప సర్దారులు, ధనవంతులు ఆమెను వివాహమాడాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమె తన మనసులోని మాట తన స్నేహితురాలు నఫీసా బింతే మంబాకు చెప్పారు. నఫీసా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వెళ్ళి మాట్లాడారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వివాహానికి అంగీకరించి పినతండ్రులతో ఈ విషయమే చర్చించారు. వారు హజరత్ ఖదీజా రజల్లాహు తఆలా గారి పినతండ్రితో పెళ్లి సంబంధమై మాట్లాడారు. ఆ తర్వాత వివాహం జరిగిపోయింది. నికాకు బనీ హాసిం తెగవారు, ముజర్ ధనవంతులందరూ హాజరయ్యారు. ఇది సిరియా దేశం నుండి తిరిగి వచ్చిన 2 నెలల తర్వాత జరిగిన విషయం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహర్గా 20 ఒంటెల్ని ఖదీజా రజల్లాహు తఆలాకు ఇచ్చారు. అప్పుడు హజరత్ ఖదీజా రజల్లాహు తఆలా వయసు 40 సంవత్సరాలు. ఆమె వంశం, సంపద, వివేకం రీత్యా తన జాతిలోనే అతి గౌరవనీయురాలైన ఉత్తమ మహిళ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివాహమాడిన మొదటి మహిళ ఈమె. ఆమె జీవించినంత వరకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరో మహిళను వివాహమాడలేదు. ఒక్క ఇబ్రాహీం తప్ప దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తక్కిన సంతానమంతా ఆమె గర్భాన జన్మించిందే. ప్రప్రథమంగా జన్మించింది ఖాసిం. ఆయన పేరు మీదనే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు అబ్దుల్ ఖాసిం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత జైనబ్ రజల్లాన్హా, రుఖయ్య రజల్లాహు తఆలా, ఉమ్మే కుల్సుం రజల్లాహు తఆలా, ఫాతిమా రజల్లాహు తఆలా, అబ్దుల్లాలు జన్మించారు. అబ్దుల్లాహనే తయ్యబ్ మరియు తాహిరాగా పిలిచేవారు. కుమారులంతా బాల్యంలోనే మరణించారు. అయితే కుమార్తెలందరూ ఇస్లాం హయాం చూసిన వాళ్లే. ఇస్లాం స్వీకరించి హిజ్రత్ గౌరవాన్ని పొందినవారే. కానీ ఫాతిమా రజల్లాహు తఆలా తప్ప మిగిలిన కుమార్తెలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత కాలంలోనే పరమవదించారు. హజరత్ ఫాతిమా రజల్లాహు తఆలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం 6 నెలల తర్వాత చనిపోయారు. కాబా నిర్మాణం, అజ్రే అస్వద్ వివాద పరిష్కారం. ఖురైష్ కాబా గృహ పునర్నిర్మాణాన్ని ప్రారంభించిన రోజులవి. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 35 సంవత్సరాల వయసు. ఈ నిర్మాణానికి కారణం ఇది. అప్పటికి కాబా గృహం కేవలం కొంచెం ఎత్తుగల 4 గోడలతో నలుచదరంగా ఉండేది. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం కాలం నుండే దాని ఎత్తు 9 మూరలు, దాని పైకప్పు లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు దొంగలు అందులో దాచిపెట్టిన ధనాన్ని దోచుకోవడం జరిగింది. ఈ కారణమే కాకుండా దాని నిర్మాణం జరిగి చాలా కాలమైంది. కట్టడం బలహీనంగా కూడా అయింది. గోడల్లో పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఆ సంవత్సరమే పెద్ద వరదలు వచ్చాయి. వరదల ప్రవాహం కాబా గృహం వైపే ఉండడం వల్ల అది ఏ క్షణానైనా కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకని ఖురైష్ దాని హోదాను, పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో దాన్ని తిరిగి నిర్మించడానికి పూనుకున్నారు. ఈ దశలో ఖురైష్ తెగవారు కాబా గృహ నిర్మాణంలో కేవలం ధర్మసమ్మతమైన డబ్బునే వాడాలని, దీనికి వ్యభిచారం నుండి వసూలైన సొమ్ము కానీ, వడ్డీ ద్వారా లభించిన డబ్బు కానీ
ఒకరి హక్కును కొల్లగొట్టి సంపాదించిన ధనాన్ని గాని వాడరాదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. కొత్త కట్టడాన్ని నిర్మించడానికి పాత కట్టడాన్ని కూల్చవలసి వచ్చింది. పాత కట్టడాన్ని కూల్చడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. చివరికి వలీద్ బిన్ ముగీరా మఖ్జూమి అనే వ్యక్తి ఆ పనిని ప్రారంభించాడు. అతను ఎలాంటి దైవ శిక్షకు గురి కాలేదని గ్రహించిన వారు కూల్చడంలో అతనికి తోడ్పడ్డారు. అలా ఇబ్రాహీం అలైహిస్సలాం నిర్మించిన పునాదుల వరకు కూలుస్తూ వెళ్ళిన తరువాత అక్కడి నుండి కాబా గృహమును తిరిగి నిర్మించనారంభించారు. ఈ నిర్మాణ కార్యక్రమంలో ప్రతి తెగకు వారి పని అప్పగించడం జరిగింది. ప్రతి తెగ తమ వంతు రాళ్లను ప్రోగు చేసుకున్నారు. నిర్మాణం ప్రారంభమైంది. బాహూమ్ అనే పేరుగల రోమన్ నిర్మాణ నిపుణుడు ఒకడు ఆ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాడు. కట్టడం గోడలు అజ్రే అస్వద్ నల్లరాయి స్థానం వరకు లేవగానే అజ్రే అస్వద్ను దాని స్థానంలో ప్రతిష్ఠించే గౌరవము ఔన్నత్యము ఎవరికి దక్కాలనే వివాదం తలెత్తింది. ఈ వివాదం 4-5 రోజుల వరకు కొనసాగింది. క్రమంగా అది తీవ్ర రూపాన్ని దాల్చి హరం మక్కా లాంటి పవిత్ర స్థలంలో రక్తపాతం జరిగేటంతటి వరకు వెళ్ళింది. కానీ అబూ ఉమయ్య మఖ్జూమి అనే ఓ వ్యక్తి దానికి పరిష్కార మార్గాన్ని చూపెట్టాడు. దాని ప్రకారం మస్జిద్ హరం ద్వారం నుండి ఏ వ్యక్తి అయితే మొదట ప్రవేశిస్తాడో అతన్ని తమ వివాదానికి పరిష్కారకర్తగా చేసుకోవాలని సలహా ఇచ్చాడు. అందరూ ఈ సలహాను శిరసావహించారు. దైవలీల ఏమిటో గాని ఆ సలహా తరువాత మొట్టమొదటగా దైవ ప్రవక్తే ఆ ద్వారం గుండా లోనికి ప్రవేశించారు. ప్రజల్లో ఆయన్ని చూడగానే ఓహో, ఈయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈయన అమానతుదారుడు, అమీన్, మేము ఆయన చెప్పినట్లుగానే నడుచుకుంటాము అని ముక్త కంఠంతో అరిచారు. ఆయన దగ్గరకు రాగానే అందరూ ఆ వివాదం వివరాలు వివరించి తీర్పు చెప్పమని అడిగారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఓ దుప్పటిని తెప్పించి పరచి మధ్యలో అజ్రే అస్వద్ను ఉంచారు. వాదులాడుతున్న సర్దారులందరినీ పిలిచి, మీరంతా దుప్పటి అంచుల్ని పట్టి పైకెత్తండి అని కోరారు. అందరూ ఆయన చెప్పినట్లుగానే దుప్పటిని పైకెత్తారు. దుప్పటి అజ్రే అస్వద్ స్థానం వరకు పైకి లేవగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతుల మీదుగా అజ్రే అస్వద్ను దాని స్థానంలో ఉంచేశారు. ఈ తీర్పు ఎంతో సమంజసమైన తీర్పు. జాతి అంతా దాన్ని స్వీకరించింది, గౌరవించింది. ఇటు ఖురైషీలకు ధర్మసమ్మతమైన సొమ్ము సరిపోలేదు. అందుకని వారు ఉత్తరాన కాబా నిడివిలో దాదాపు 6 మూరల పొడవు తగ్గించాల్సి వచ్చింది. కాబా గృహపుకు మిగిలిన ఆ స్థల భాగం హిజ్ర్ మరియు హతీన్గా పిలువబడుతుంది. ఈసారి నిర్మాణం సమయంలో కాబాలో ప్రతివాడు ప్రవేశించకుండా కేవలం అనుమతి పొందినవాడే ప్రవేశించాలనే ఉద్దేశంతో కాబా గృహద్వారాన్ని భూమికి కొంత ఎత్తున కట్టారు. కాబా గృహపు గోడ ఎత్తు 15 మూరలు అయిన తరువాత లోపల 6 స్తంభాలు నిలబెట్టి పైనుండి కప్పు వేయడం జరిగింది. కాబా గృహం పూర్తి నిర్మాణ దశకు చేరినప్పుడు దాదాపు నలుచదరముగా తయారైంది. అజ్రే అస్వద్ ఉన్న గోడ, దానికి ఎదురుగా ఉన్న గోడ అంటే దక్షిణ ఉత్తర కుడ్యాల పొడవు 10 మీటర్లు. అజ్రే అస్వద్ ప్రదక్షిణ చేసే నేలకు 1.5 మీటర్ల ఎత్తున ఉంది. ద్వారం ఉన్న గోడ, దానికి ఎదురుగా ఉన్న గోడ అంటే తూర్పు పడమల గోడల పొడవు 12 మీటర్లు. ద్వారం భూమికి 2 మీటర్ల ఎత్తున ఉంది. గోడల చుట్టూ క్రింది భాగంలో చుట్టూ ఉన్న పీఠం సరాసరి ఎత్తు 25 సెంటీమీటర్లు, సరాసరి వెడల్పు 30 సెంటీమీటర్లు. దీన్నే షాజే రవాన్ అని అంటారు. ఇది కూడా దైవగృహంలోని భాగమే. అయితే ఖురైష్ దాన్ని కూడా కట్టకుండా వదిలేశారు. దైవ దౌత్యానికి పూర్వపు సంగ్రహ జీవితం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిలో వివిధ వర్గాలకు చెందిన గొప్పవారి సుగుణాలన్నీ కలగలిపి పోసిన ప్రతిరూపం అనడం సమంజసం. ఆయన ఆలోచన పటుత్వం, దూరదృష్టి, సత్యసంధతకు మారుపేరు. ఆయనకు చురుకైన బుద్ధి కుశలత, దృఢచిత్తం, లక్ష్య సాధన, ధైర్యం లాంటి సుగుణాలు అధికంగానే అబ్బాయి. తన సుదీర్ఘ మౌనం ద్వారా ఆలోచన లోతుల్లోకి వెళ్ళి శాశ్వత పరిష్కారాన్ని, సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేసేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చురుకైన బుద్ధి కుశలత, సహజ ధోరణి ద్వారా
జీవిత పరమార్థాన్ని, ప్రజల వ్యవహారాలను, సమాజాల స్థితిగతులను అధ్యయనం చేశారు. ఏ మూఢాచారాల్లో ఈ జాతులు నిండి మునిగి ఉండేవో వాటి ఎడల వెగటును కూడా ప్రదర్శించేవారు. కాబట్టి ఆయన వీటన్నిటికీ దూరంగా ఉంటూ పూర్తితో ప్రజల నడుమ జీవితం గడిపారు. అంటే ప్రజలు ఆచరించే సత్కార్యాల్లో పాల్పంచుకుంటూ ఇతర అర్థం లేని పనులకు దూరంగా ఉండి తన ఏకాంతం వైపుకు మరలేవారు. కాబట్టి ఆయన మద్యాన్ని ముట్టలేదు, దైవేతల సంతుష్టి కోసం బలి చేసిన పశువుల మాంసాన్ని తినలేదు, విగ్రహాలు చేసే జాతరలలో, పండుగలలో ఎన్నడూ పాల్గొనలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి నుండే ఈ అసత్య దేవతల ఎడల కలిగిన అసహ్యం, వెగటు మరే విషయంలోనూ కలగలేదు. చివరికి లాత్, ఉజ్జాల పేరున వేసుకునే ఒట్టు, ప్రమాణం గురించి పలికిన పలుకులు వినడం కూడా ఆయనకు గిట్టేది కాదు. విధాత సంరక్షణ ఆయన్ను ఎల్లవేళలా కాపాడుతూ వచ్చిందనడంలో సందేహం ఏమాత్రమూ లేదు. ప్రాపంచిక వ్యసనాల్లో చిక్కుకోవడానికి మనసు ఆయన ప్రోత్సహించినప్పుడల్లా, లేదా కొన్ని దురాచారాల వైపుకు ఆయన మనసు లాగినప్పుడల్లా దైవ కటాక్షం అడ్డొచ్చి ఆయన్ను అటువైపునకు మరలకుండా చేసేది. ఇబ్నే అసీర్ ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం ఇలా ఉంది: అజ్ఞాన అరబ్బుల కార్యకలాపాల్లో 2 సార్లు తప్ప నా మనసు అటు వాలలేదు. కానీ అల్లా నన్ను దైవదౌత్య గౌరవం లభించేటంత వరకు ఆ 2 సందర్భాలు తప్ప అలాంటి తలంపు కలగనీయలేదు. ఆ సంఘటనల వివరాలు ఏమిటంటే, ఎగువ మక్కాలో నాతో కలిసి మేకలు కాసే ఒక కుర్రవానితో, నా మేకలను చూస్తూ ఉండు, నేను వెళ్ళి ఇతర యువకుల్లా అక్కడ రాత్రి జరిగే కథలు చెప్పే కార్యక్రమంలో పాల్గొంటాను అని చెప్పి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మక్కాలోని మొదటి గృహం నుండే నాకు సంగీతం వినిపించింది. అదేమిటని కొందరిని అడగగా, ఫలానా వారి పెండ్లి జరుగుతుంది అని చెప్పారు. నేను అక్కడనే సంగీతం వినడానికి కూర్చున్నాను. అల్లాహ్ నా చెవులను మూసివేశాడు. నేను నిద్రవడిలో ఒరిగిపోయాను. పొద్దు ఎక్కగా ఎండ వేడిమికి నాకు మెలకువ వచ్చింది. తిరిగి నేను నా మిత్రుని వద్దకు వెళ్ళిపోయాను. అతను వివరాలు అడగగా నేను విషయాన్నంతా చెప్పేశాను. ఆ తర్వాత మరో రాత్రి ఈ మాటే చెప్పి నేను మరలా మక్కా వెళ్ళాను. ఆ రాత్రి కూడా అదే సంఘటన ఎదురైంది. ఆ తర్వాత నాకు ఎన్నడూ తప్పుడు మార్గం వైపునకు వెళ్ళే తలంపు కలుగలేదు. సహీ బుఖారీ గ్రంథంలో హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖనం ప్రకారం కాబా గృహం నిర్మించేటప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజరత్ అబ్బాస్ రాళ్లు మోస్తున్నారు. హజరత్ అబ్బాస్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో, మీ లుంగి తీసి భుజం మీద పెట్టుకోండి, రాళ్ళు ఒత్తుకోకుండా ఉంటాయి అన్నారు. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భూమి మీద పడిపోయారు. చూపులు ఆకాశం వైపునకు ఉన్నాయి. స్పృహ వచ్చిన వెంటనే నా లుంగి అని అరవనారంభించారు. ఆయన లుంగి వెంటనే కట్టడం జరిగింది. మరో ఉల్లేఖనములో ఆ తరువాత ఆయన మర్మాంగం ఎన్నడూ అగుపడలేదు అని ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన జాతిలోనే ఉత్తమ నడవడి, మహోన్నత నైతిక విలువలు, దాతృత్వ గుణాల రీత్యా అందరికంటే మిన్న. కాబట్టి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే అధికంగా మానవత్వంలోనూ సభ్యతా సంస్కారాల్లోనూ ముందుండేవారు. మంచి పొరుగువానిగా, దూరదృష్టి గలవానిగా, అందరికంటే మిన్నైన సత్యవంతునిగా, పరిశుద్ధ మనస్కునిగా, దాతగా అలరారిన వారు. జాతిలోకెల్లా సద్వర్తనుడు, మాటను నిలుపుకునేవాడు, అమానుతులను అప్పగించేవాడు ఆయన కంటే మరెవ్వరూ లేరు. జాతి ఆయన్ని అమీన్, అమానుతుదారు లేదా అప్పగింతల రక్షకుడుగా పిలిచేది. హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా గారి ఉల్లేఖనం ప్రకారం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యాధిగ్రస్తులు, ఆపదల్లో చిక్కుకున్న వారికి పాసటగా నిలిచేవారు, నిరుపేదలకు సహాయం చేసేవారు, అతిథిని సంస్కరించేవారు, సత్య మార్గంలో కష్టాల పాలైన వారికి సహాయం అందించేవారు.